ముమైత్ ఖాన్ ఈ పేరు వినగానే ఆ మొహం చూడగానే ఓ పాట అకస్మాత్తుగా గుర్తొచ్చి హమ్ చేయాలనిపిస్తుంది. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే అంటూ ఓ సాంగ్ తళుక్కుని మెరుస్తుంది. అలాంటి ఐటమ్ సాంగ్స్ నుంచి డ్రగ్ కేసు ప్లస్ బిగ్ బాస్, అప్పట్లో ఏదో టీవీ షోలో జడ్జి దాకా ఆమెకు టాలీవుడ్ లో బోల్డ్ అనే అనుభవాలు. కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమో మరేదైనా కారణమో గానీ మంచి మంచి అవకాశాలు కోల్పోయి ప్రస్తుతం ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉందామె. ఈ మధ్య ఏదో టీవీ షోలో మిడ్ ఎంట్రీ ఇచ్చింది. కాకమ్మ కథలు అని తేజస్వి మదివాడ ఆహాలో ఓ వెగటు చాట్ షో చేస్తుంది కదా, అందులో కనిపించింది ముమైత్ ఖాన్. వెగటు స్టెప్పులు శేఖర్ మాస్టర్ తో కలిసి ఆ షోలో పార్టిసిపేట్ చేసింది. మామూలుగా ఆ షోలో ద్వంద్వార్థాలు, వెగటు వ్యాఖ్యలు, వెకిలి ప్రశ్నలు కదా, హఠాత్తుగా ఆ వాతావరణం బరువెక్కింది. ముమైత్ ఖాన్ పురిలో 8 టైటానియం వైర్లు ఉన్నాయనేది ప్రస్తావన. దాని నేపథ్యం చెప్పుకొచ్చింది ముమైత్ ఖాన్. నిజానికి తను ఏ షోలో కనిపించినా నవ్వుతూ తుళ్ళుతూ అందరినీ ఆట పట్టిస్తూ చురుకుగా ప్లస్ స్పోర్టివ్ గా కూడా కనిపిస్తుంది. కానీ ఆమె కంటతడి పెట్టిన సీన్ ఇదే కాదు. 4 ఏళ్ల క్రితం అలీతో సరదాగా చాట్ షోలో కూడా చెప్పుకొచ్చింది ఆమె. సాధారణంగా సినిమా తారల తెర వెనుక జీవితాల్లో బోల్డ్ అంత విషాదము, అన్ని చంపుకున్న అనుభవాలు ఊహించగలం. కానీ ఇది కాస్త భిన్నంగా ఉంది. బాలకృష్ణ డిక్టేటర్ సినిమాలో శ్రద్ధాదాస్ తో కలిసి ఓ పాట చేస్తున్నప్పుడు ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్ పై కాలు స్లిప్ అయ్యి ఓ కార్నర్ అంచుకు ఆమె తల కొట్టుకుంది. కోమాలో 15 రోజులు ఉంది. నిజంగానే ఇది బయట చాలా మందికి తెలియదు. అప్పట్లో 2 రోజుల పాటు బ్రెయిన్ బ్లీడింగ్ ఆగలేదు. డాక్టర్లు 3 ఏళ్లు రెస్ట్ అవసరమని చెప్పారు. ఆమె ఎలాగోలా 3 నెలల్లో మళ్ళీ ఫీల్డ్ మీదకి వచ్చేసింది. కానీ ఆ సమయంలో ఆమె అనుభవించిన పెయిన్ పాపం అనిపించేదే. చెప్పొచ్చేది ఏంటంటే ఆమె కైపు చూపుల వెనుక మనకు కనిపించకుండా సుడులు తిరిగే ఏదో పెయిన్ ఉంటుందని, కన్నీటిని దాచుకునేందుకు కష్టమని. ఇక్కడ ముమైద్ది నటన కాదు, రియాలిటీ. అవును, ఆ టైటానియం వైర్లు ఏంటా అంటారా? ప్రమాదంలో పుర్రె ఆకారం డిస్టర్బ్ అయినప్పుడు ఈ వైర్లతో పుర్రెను యథాతథ స్థితికి తీసుకొస్తారు. క్రానియోటమీ లేదా క్రానియోప్లాస్టీ అంటారు దీన్ని. ఇతర లోహాల కన్నా టైటానియం వైర్లు బయో కంపాటిబుల్ అయినా సరే ఎప్పుడు డాక్టర్ల పర్యవేక్షణ అవసరమే ఆమెకు.